నోటి మాటలు కడుపుకు షేటు అన్నట్టు స్మితా సబర్వాల్ మేడం ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ చూసి దివ్యాంగులు బగ్గుమంటున్నారు. మరీ అంతగానం మేడము ఏమన్నదనంటే చూడురి. మహారాష్ట్రలో పూణే అసిస్టెంట్ కలెక్టర్ గా వచ్చిన పూజా కేత్కర్ ముచ్చట దేశమంతటా పెద్ద దుమారం లేచిందని చూస్తూనే ఉంటుంది. ఆమె ఫేక్ కాయిదాలు పెట్టి ఐఏఎస్ కొట్టింది. మెంటల్ కరెక్ట్ లేకపోయినా ఆమె ఐఏఎస్ అయింది. 40 కోట్ల ఆస్తులున్నా వాళ్ళ డాడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెద్ద కొలు చేసి రిటైర్ అయినా ఆమె అవన్నీ దాచిపెట్టి ఓబీసీ క్రిమీ లేయర్ కోటా రిజర్వేషన్ లో జాబ్ సంపాదించిందని ఆర్టీఏ యాక్టివిస్టులు ఉండి ఆధారాలతో సహా బయట పెట్టిరు. సివిల్ సర్వీసెస్ పరీక్షలు నియామకాలు కూడా గంత అధ్వానంగా ఉన్నాయని దేశమంతటా దుమ్మెత్తిపోసే వరకలా యూపీఎస్సీ చైర్మన్ కూడా రాజీనామా చేసిండు. యూపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలనే డిమాండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక సెంట్రల్ సర్కార్ ఆమె ఐఏఎస్ గిరిని రద్దు చేసి ఆమె కొలువు కూడా వీకింది. ఐఏఎస్ నియామకాల మీద ఇప్పుడు అంత రచ్చ నడుస్తున్నది. ఇక అవన్నీ చూసి ఐఏఎస్ స్మితా సబర్వాల్ మేడం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆల్ ఇండియా సర్వీసులకు దివ్యాంగుల కోటా రిజర్వేషన్ అవసరమా? అలా గౌరవం ఇవ్వాల్సిందే, కానీ కీలకమైన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ పోస్టుల రిజర్వేషన్లు ఎందుకు? జస్ట్ ఆస్కింగ్ అనో ట్వీట్ పెట్టింది గంతే. ఇక పెద్ద దుమారమే అవుతుంది. దివ్యాంగులకు ఎయిర్ లైన్ సంస్థ పైలట్ ఉద్యోగం ఇస్తుందా? దివ్యాంగుడైన డాక్టర్ ను మీరు నమ్ముతారా? ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు ఎక్కువ ఫీల్డ్ లో తిరగవలసి ఉంటది, ఎక్కువ గంటలు పని చేయాలి, ప్రజల సమస్యలు వినాలి. అందుకే వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం ఉంటది. అసలు కొలువులకు రిజర్వేషన్లు ఎందుకు అని మేడం పోస్ట్ పెట్టింది. ఇక దీని మీద దివ్యాంగులు బగ్గమంటున్నారు. యూపీఎస్సీ అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే బాలలత మేడం కూడా బాగానే గరమైంది. రా ఇప్పుడు ఇద్దరం పరీక్ష రాద్దాము, నువ్వు పాస్ అవుతావో నేను పాస్ అవుతావో చూద్దాము. సివిల్స్ కొట్టాలంటే అందగత్తెలు అవసరం లేదు. లీడర్లు ఫిజికల్ గా కాల్ చేతులు సక్క లేకున్నా గానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయితే లేరా? ప్రీమియర్ పోస్టులకు దివ్యాంగులు వనికిరారని ఈమెకు ఎవరు చెప్పిర్రు? ఈ మీద ఎంబటి ఐటీ చట్టం కింద కేసు పెట్టాలి. పూజా కేత్కర్ ఇవ్వాలని దివ్యాంగులకు వర్తింపజేసి మా మీద ఎందుకు ఏడుసుడు? మేమేనా అట్లా ఉట్టాలని కోరుకున్నామా? మేము బతకాలా వద్దా అని బాగా గరమైంది. ఇక అటెంక కొంతమంది పోయి స్మితా మేడం మీద కేసు పెట్టిరు. ఇక స్మితా సబర్వాల్ పోస్టుల మీద ఒక్కొక్కరు ఒక్కో తీరులో మాట్లాడుతుర్రు. చూడాలి పంచాది ఏం దాకా పోతుందో ఏందో. ఇక ఎక్కడేం పొద్దుపోకుంటే సోషల్ మీడియాలో ముఖం పెట్టాలి, రీల్స్ చూసుకుంటా రిలాక్స్ కావాలి, ఫేస్బుక్ మీద లుక్ వేయాలి, ఎక్స్లో ఏం నడుస్తుందా అని నడుచుకోవాలి. అంతేగాని అదే సోషల్ మీడియాలో 10 మందితో మాటలు అనిపించుకునేటట్టు ధమాకుందా అసలు అని జనాలు మాటలు అనుకునే తీరు పోస్టులు ట్వీట్లు పెట్టుడు కరెక్టేనా? ఇగో ఈ సొంటోళ్ళు కొందరు చేసే పని అదే. ఉన్న కాడుండక లేని పంచాదులకు పడదలేపుడు అంటే గిదే. తెలుగు తీపి అన్న పేరుతోనున్న ట్విట్టర్ అకౌంట్ లో ఏం రాసుకొచ్చిరో చూడుర్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి సచివాలయం ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని ఎంబటే పెట్టుర్రి అని రాసిండు. ఇక ఇదివరకు ఎప్పుడో రాసుకొచ్చిన ఇంకో ట్వీట్ ని కూడా ట్యాగ్ చేసిండు కూడా. సచివాలయం దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహము తెలుగు తల్లి విగ్రహము అడిగాడి కలిసిపోయినా ఎడదగలేసిర్రో ఏమో అని పెట్టిండు. ఇక చెప్పురి ఏమనాలే ఏం కథ. అయ్యా తెలుగు తీపి గారు చాలా తీపి కబుర్లు రాసుకొచ్చిరు గానీ చూసే జనాలకెంత బీపీ లేస్తుందో అని కూడా చూసుకోవాలి కదా. ఆంధ్ర శోభదే వద్దు, ఏపీ పొత్తుల సంసారమే వద్దని ఎక్కడదక్కడ ఏర్పడాలని ఏండ్ల సంధి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటుంది. మరి పొట్టి శ్రీరాములు విగ్రహము తెలుగు తల్లి విగ్రహము ఎందుకు పెట్టాలి? ఏ లెక్క నిలబెట్టాలి? అయినా ఇవన్నీ ఎందుకు? మీ ఏపీకి కూడా సచివాలయం ఉంది కదా, దాని ముందు ప్రొఫెసర్ జయశంకర్ సారథి మా తెలంగాణ తల్లిది విగ్రహం పెట్టుడు చూద్దాము. పెట్టరు కదా. మీ రాష్ట్రంలో గొప్పోలయ్యి మీ తెలుగు తల్లి విగ్రహాలు ఈడ పెట్టాలనొచ్చు, కానీ మిగతాన మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మాత్రం అన్నారు. అసలు ఈ పంచాదంతా వద్దే వద్దని కదా మీకు మీరే మాకు మేమే అని అన్ని వంచుకొని పాలన సాగించుకుంటుంది. మళ్ళా వైదీస్కొర్రి కొల వెర్రి ఓ రేవంత్ రెడ్డి సారు ఆయనతో మీరు ఏపీ సీఎం చంద్రాల సార్తో మంచిగా ఉండడు చూసో, లేకుంటే ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళను ఇగో ఇట్లా మిమ్మల్ని ట్యాగ్ చేసి మరి ఇటువంటి చింతపండు డిమాండ్లను ముంగటేసుకుంటా పోస్టులు వేస్తున్నారు కొందరు అని అనుకుంటా తెలంగాణ వాదులు కొందరు గట్టినే గరం కాబట్టి విగ్రహాల ముచ్చడం చూసి.